ఎంసెట్ టెట్ తేదీలు అనౌన్స్ చేసింది స్టేట్ సర్కార్. ఈ నెల 15న ఎంసెట్, 22న టెట్ నిర్వహించనుంది. సెంటర్లు మారుతున్నందున 12 తర్వాత హాల్ టికెట్లు డౌన్లోడ్ చేసుకోవాలన్నారు మంత్రి కడియం శ్రీహరి. జూన్ 1న టెట్ ఫలితాలు విడుదల చేస్తామన్నారు. ప్రైవేట్ విద్యా సంస్థల జేఏసీ నిర్ణయంతో వాయిదా పడిన ఎంసెట్ టెట్ ఎగ్జామ్ డేట్స్ ఫైనల్ గా ఖరారు చేసింది రాష్ట్ర ప్రభుత్వం. ఈ నెల 15న ఎంసెట్, 22న టెట్ నిర్వహించాలని నిర్ణయించింది. దీనికి సంబంధించి విద్యాశాఖ అధికారులతో సమీక్ష నిర్వహించిన మంత్రి కడియం శ్రీహరి పరీక్ష సెంటర్లన్నీ గవర్నమెంట్ ఇన్స్టిట్యూట్స్ లోనే ఏర్పాటు చేస్తామన్నారు. సెంటర్లు మారుతున్నందున 12వ తేదీ తర్వాత ఎంసెట్ కొత్త హాల్ టికెట్లు డౌన్లోడ్ చేసుకోవాలని సూచించారు మంత్రి. పూర్తిగా ఈ ఎగ్జామ్స్ అన్నిటిని కూడా గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్ లోనే నిర్వహించడానికి నిర్ణయం తీసుకున్నాం. టెట్ కు సంబంధించి 22 మే 2016 సండే నాడు టెట్ ఎగ్జామ్ నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నాం. ఎంసెట్ టెట్ నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నామన్నారు మంత్రి. ఇంజనీరింగ్ విభాగంలో 1,44,501 మంది, మెడిసిన్ విభాగంలో 1,198 మంది విద్యార్థులు ఎగ్జామ్ కు హాజరవుతున్నట్లు తెలిపారు. మరోవైపు ఈ నెల 13 నుంచి టెట్ హాల్ టికెట్లు డౌన్లోడ్ చేసుకోవచ్చన్నారు. టెట్ ఫలితాలు జూన్ 1న విడుదల చేయనున్నట్లు ప్రకటించారు మంత్రి. ఎంసెట్ 2016 కి సంబంధించి 15th మే 2016 నాడు ఎంసెట్ నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నాం. హాల్ టికెట్స్ ను డౌన్లోడ్ చేసుకోవడానికి 12th మే నుంచి అవకాశం ఇవ్వడం జరిగింది. అనౌన్స్మెంట్ ఆఫ్ ర్యాంక్స్ వచ్చి 27th మే. జూన్ మాసం అంతా కౌన్సిలింగ్ ఉంటుంది. 1 జూలై 2016 నుంచి క్లాసెస్ కమెన్స్ చేస్తాం. తర్వాత పాలిసెట్ 2016 ఫలితాలను విడుదల చేశారు కడియం. ఈసారి 5 విద్యార్థులు 120కి 120 మార్కులు సాధించారు. జూన్ 9లోపు కౌన్సిలింగ్ నిర్వహించి ప్రవేశాల ప్రక్రియ పూర్తి చేయనున్నారు. జూన్ 12 నుంచి క్లాసులు మొదలు కానున్నాయి.